వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చ సంచలనంగా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ కుటుంబ కథా చిత్రానికి ఆస్తి వివాదమే కారణమా? దువ్వాడకు ఉన్న ఆస్తులెన్ని? 2024 ఎన్నికల్లో దువ్వాడ సమర్పించిన అఫిడవిట్లో ఏముంది? ఆస్తి కోసమే దువ్వాడ ఇంటి పోరు రచ్చకెక్కిందా? మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమను పట్టించుకోవడం లేదంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆస్తి కోసం, అధికారం కోసమే తనపైన లేనిపోని ఆరోపణలు చేస్తుందంటూ ప్రతి దాడికి దిగారు, ప్రతి విమర్శలు చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అటు దువ్వాడ శ్రీనివాస్తో అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాను దువ్వాడ శ్రీనివాస్తో ఉంటున్నాను, కానీ ఆయన ఆస్తులు చూసి కాదు, తానే అతనికి ఎన్నో డబ్బులు ఇచ్చానంటూ చెప్తూ వస్తుంది. ఇప్పుడు ఆ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పెద్ద మనుషులతో రాజీయత్నాలు చేస్తూ ఉంది. తన డిమాండ్స్ ఏంటో తన భర్తకు తెలిసేలా మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా మధ్యవర్తుల్ని కోరింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఆస్తుల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగిందా? అసలు దువ్వాడ శ్రీనివాస్కు ఉన్న ఆస్తులేంటి, వాటి వివరాలేంటి ఒకసారి చూద్దాం. ఇది దువ్వాడ శ్రీనివాస్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో అటు ఎన్నికల కమిషన్కు ఆయన సమర్పించిన అఫిడవిట్. ఈ అఫిడవిట్లో ఆయన పైనున్న కేసుల వివరాలతో పాటు ఆయన ఆస్తులు, అప్పులు, ఆదాయ పన్ను వివరాలు, అన్ని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయనతో పాటు ఆయన భాగస్వామి దువ్వాడ వాణి యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు కూడా ఈ అఫిడవిట్లో ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్కు 2024 ఏప్రిల్ 20 తారీఖున ఈ అఫిడవిట్ను ఇవ్వడం జరిగింది. దీనిలో ఏమేమి అంశాలను దువ్వాడ శ్రీనివాస్ పెట్టారనేది ఒకసారి చూద్దాం. ఇది దువ్వాడ శ్రీనివాస్ 2024లో ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్. ఒకసారి ఆయన ఆస్తుల వివరాలు కనుక మనం చూసినట్లయితే ఆయనకు దువ్వాడ శ్రీనివాస్కు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణికి వివిధ బ్యాంకులలో ఖాతాలున్నాయి. ఆ ఖాతాలలో, ఆ బ్యాంకుల ఖాతాలలో ఎంత నగదు నిల్వలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ బ్యాంకు ఖాతాలు అది మారే అవకాశం ఉంటుంది. చేతిలో ఉన్న నగదు 15 లక్షలుగా దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన భాగస్వామి దువ్వాడ వాణి చేతిలో కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్ నరసన్నపేట శాఖలో 1,22,874 రూపాయలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 1,59,82,645 రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 13,549 రూపాయలు ఉన్నాయి. ఇక వాణి విషయానికి వస్తే చేతిలో 50,000 నగదుతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కల శాఖలో 70,608 రూపాయలు ఉన్నాయి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కల శాఖలో 13,15,000 రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో టెక్కల శాఖలో కేవలం 294 రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో అందులో ఎటువంటి నగదు నిల్వలు లేవు శ్రీనివాస్కు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కల శాఖలో 64,631 రూపాయలు. హెచ్డిఎఫ్సి టెక్కల శాఖలో 15,802 రూపాయలు. యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సన్నపేటలో 68,000 రూపాయలు ఉన్నాయి. మొత్తం ఆయన బ్యాంకుల్లో దాదాపుగా 1,50,00,000 రూపాయలు నిలువలు ఉన్నాయి. కానీ వాణి దగ్గర మాత్రం కేవలం 1 కోటి రూపాయల లోపే 70,000 మాత్రమే ఆమె దగ్గర, 1,00,000 లోపే ఆమె దగ్గర నిల్వలు ఉన్నట్లుగా ఈ అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. ఇక విఎస్డి ఇన్ఫ్రా అండ్ ల్యాండ్ డెవలపర్స్ అనే సంస్థ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థలో 2 భాగస్వాములుగా ఉన్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ 45% వాటాతో భాగస్వామిగా ఉంటే దువ్వాడ వాణికి అందులో 55% వాటాదారుగా ఆమె అందులో ఉన్నారు. ఇక ఎన్ఎస్ఎస్ బాండ్స్
అటు దువ్వాడ శ్రీనివాస్కు 7 లక్షల రూపాయల బాండ్స్ ఉన్నాయి. ఇక 2 ఎల్ఐసి పాలసీలు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎల్ఐసి పాలసీలు సమానంగా తీసుకున్నారు. చెరు 10 లక్షల రూపాయలు ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి. ఇక వాహనాలకు సంబంధించి 2 వాహనాలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. ఈ రెండింటికి కూడా లోన్ ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఒక స్కార్పియోతో పాటు ఆ సఫారీ వాహనం కొనుగోలు. ఇక బంగారం ఆభరణాల విషయానికి వస్తే కొంత ఆసక్తికరంగా ఉంది. ఎక్కడైనా సరే మహిళలకు బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్లకు బంగారం ఎక్కువ నిల్వలు ఉంటాయి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ చూస్తే దువ్వాడ శ్రీనివాస్కు 4 కేజీల 616 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం విలువ 3,27,27,200 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. అలానే ఆమె వాణి విషయానికి వస్తే కేవలం 370 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా 24,79,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు. ఇక దువ్వాడ శ్రీనివాస్కు వెండి కూడా బాగానే ఉంది. దాదాపుగా 7 కేజీల 900 గ్రాముల వెండి ఆభరణాలు వస్తువులున్నాయి. మొత్తం విలువ 7,11,000 రూపాయలు విలువ చేస్తుంది. కానీ వాణికి తక్కువ ఆభరణాలే ఉన్నాయి. వెండికి సంబంధించి 600 గ్రాముల వెండి ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. 54 రూపాయలు విలువ చేసేది. మొత్తం దీని విలువ చూసినట్లయితే 5,35,13,302 రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చరాస్తులు అంటారు, మూవబుల్ ప్రాపర్టీస్. ఇక వాణికి కేవలం 49,68,902 రూపాయల విలువ చేస్తే స్థిరాస్తులు ఉన్నాయి. ఇక చరాస్తులు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు కనుక చూసినట్లయితే దువ్వాడ వాణికి లింగాల వలసలో 30 సెంట్ల భూమి ఉంది. మరో చోట కూడా 30 సెంట్ల భూమి ఉంది. మొత్తం 60 సెంట్ల భూమి ఆమెకు అక్కడ ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వాటి విలువ సుమారుగా ఇప్పుడు మార్కెట్లో 4 లక్షల రూపాయలు విలువ చేస్తుందంటూ అందులో పేర్కొన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్కు గజపతి జిల్లా ఒడిశాలో కొంత వ్యవసాయేతర భూమి ఉంది. దానికి సంబంధించి 45 కుంటల భూమి ఉంది. అదే గ్రామం అదే ప్రాంతంలో అటు దువ్వాడ వాణికి కూడా ఉంది. కానీ ఆమెకు కేవలం 24 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అంటే చదరపు అడుగుల విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే దువ్వాడ శ్రీనివాస్కు 19,642 చదరపు అడుగుల స్థలం గజపతి జిల్లాలో ఉంది. ఆమెకు 10,472 చదరపు అడుగుల స్థలం అక్కడ ఉంది. కొనుగోలు చేసిన సమయంలో చాలా తక్కువ ధరే ఉంది. అక్కడ 16,794 రూపాయలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారీగా ధర పెరిగినట్లుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇక వాణి గ్రానైట్స్లో ఆయనకు సగభాగం దువ్వాడ శ్రీనివాస్ది, మిగతా సగభాగం ఆయన జీవిత భాగస్వామి వాణికి చెందినట్లుగా ఉంది. ఇందులో ఈ సగభాగంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెకు పెళ్లి బహుమతిగా తనకున్న 50% వాటాలో 25% కుమార్తెకి ఇచ్చారు. మరో కుమార్తె కూడా ఉంది. బహుశా వాణి ఆమె తన సగభాగంలోంచి ఆమెకి ఇస్తుంది కావచ్చు. ఆమె మాత్రం పూర్తిగా 50 లక్షల విలువ చేసే ఇది అక్కడే ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 2 కోట్ల రూపాయల విలువ చేసే భాగస్వామ్యం దువ్వాడ వాణి కలిగి ఉంటే 1,25,00,000 రూపాయల విలువ చేసే భాగస్వామ్యం మాత్రం దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నట్లుగా ఈ అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. ఇక ఇల్లు ఆయనకు నివాస భవనాలు అపార్ట్మెంట్లతో కలిసి మొత్తం 3 నివాస భవనాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. సర్వే నంబర్ 505, 508 వెంకటేశ్వర కాలనీ టెక్కల్లో ఒక నివాస గృహం ఉంది. అట్లనే ప్లాట్లు 95 సర్వే నంబర్ లో శ్యామసుందరాపురం గ్రామంలో ఆయనకు ఒక ప్లాట్ ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఇచ్చారు. ఇంకోటి అటు సర్వే నంబర్ 282లోనే 95 శ్యామసుందరాపురం గ్రామంలోనే మరొక ఇల్లు కూడా ఉంది. మొత్తం 3 ఇల్లులు ఉన్నాయి. వీటిల్లోనే ఒకదానిలోనే ఇప్పుడు ప్రస్తుతం వివాదం అంతా కూడా కొనసాగుతుంది. జాతీయ రహదారికి ఆనుకొనే ఆ ఇల్లు ఉంటుంది. ఇటీవలనే కొత్తగా నిర్మించారు. ఆ ఇంట్లోనే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటూ ఉన్నారు. ఆయన తాను ప్రస్తుతం ఉంటున్న ఈ ఇంటిని తప్పించి మిగతా ఎటువంటి ఆస్తులున్నా కూడా తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన స్వయంగా ప్రకటించారు. కానీ అటు దువ్వాడ వాణికి మాత్రం ఎక్కడా కూడా సొంత నివాసం లేదని ఈ అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది.
మొత్తం కొనుగోలు సమయంలో ఆ ఇల్లు ఎంతెంత విలువ చేస్తుందనే వివరాలను కూడా ఇందులో పెట్టారు. కొనుగోలు చేసిన సమయంలో ఆయన ఇల్లు ఆయన ఉన్న ప్లాట్లు ఒకటి 29,50,000 విలువ చేస్తే మరొకటి 2,40,000 రూపాయలు విలువ చేస్తుంది, మరొకటి 18,64,000 రూపాయల విలువ చేస్తుంది. నిర్మిస్తున్న ఇంటి విలువ దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఉంటుందంటూ ఇందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి దాదాపుగా 5,50,00,000 రూపాయల విలువ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న భవనాన్ని కూడా కలుపుకుంటే మొత్తం 6,75,00,000 రూపాయల విలువ చేసే స్థిరాస్తులు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. అలానే 2,44,00,000 రూపాయల విలువ చేసే స్థిరాస్తులు దువ్వాడ వాణి పేరు మీద ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో అటు దువ్వాడ శ్రీనివాస్కే అధికంగా ఉన్నట్లుగా అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. ఇక అసలు చెల్లించాల్సిన ఏమన్నా బకాయిలు కానీ ఇతర అప్పులు ఉన్నాయని చూస్తే దువ్వాడ శ్రీనివాస్కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసన్నపేట శాఖలో 8,76,000 రూపాయల అప్పు, అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసన్నపేటలో 2,32,836 రూపాయల అప్పు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హౌసింగ్ లోన్ తీసుకున్నారు. అందులో దాదాపుగా 25,10,252 రూపాయల 525 రూపాయల అప్పు. ఇంకా ఎస్బీఐ బ్యాంకు శ్రీకాకుళంలో కార్ లోన్ వెహికల్ లోన్ తీసుకున్నారు, అదొక 6 లక్షలు ఉంది. మరో బ్యాంక్ ఆఫ్ బరోడా టెక్కల్లో చూసినట్లయితే 4,80,000 రూపాయలు ఉన్నది. ఇక వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా అనేక అప్పులు తీసుకున్నారు. 45 లక్షల రూపాయల అప్పు నరేష్ కౌశల్ అనే వ్యక్తి, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, అతని దగ్గర నుంచి తీసుకున్నారు. 20 లక్షల రూపాయలు అమలాపురంకి చెందిన సత్య అనే వ్యక్తి దగ్గర నుంచి, 10 లక్షల రూపాయలు అశోక్ అయోధ్యాపురం గొల్లపల్లి అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నారు. సూర్య దగ్గర నుంచి 5 లక్షలు, కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల అప్పులు మొత్తం తీసుకున్నారు. ఈయనకు మొత్తం ఉన్న అప్పులు కనుక మనం చూసినట్లయితే 1,29,31,798 రూపాయల అప్పు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉంది. కానీ అక్కడ దువ్వాడ వాణికి ఎటువంటి అప్పు కూడా లేదు. ఇంకా బ్యాంకులకు కావచ్చు, ప్రభుత్వానికి అటు చెల్లించాల్సిన అనేక బకాయిలు కూడా దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. 2008, 2009లో అటు ఒడిశా ప్రభుత్వానికి ఆయన బకాయి పడ్డది మొత్తం 37,74,617 రూపాయలు బకాయి ఉన్నట్లుగా చూపించారు. అట్లనే వ్యాట్ బకాయిలు కూడా 17,36,407 రూపాయలు. గజపతి జిల్లా సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్కు 14,86,724 రూపాయలు చూపించారు. బరంపురం గనుల శాఖకు 18,13,55,448 రూపాయలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. పర్లాకిమిడి ఒడిశాలో ఆయన దాదాపుగా 10,65,000 అప్పులున్నాయి. మొత్తం మీద చాలా అప్పులైతే ఈయనున్నాయి. మొత్తం 19,14,18,876 రూపాయల అప్పులున్నాయి. ఆయన ఆస్తుల విలువ 7 కోట్లుంటే ఆయనకు స్థిర చరాస్తులు అన్నీ కలిపి కూడా బాగా అంటే 8 కోట్లు 9 కోట్ల రూపాయల ఆస్తులు అటు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. కానీ దానికన్నా 10 కోట్ల రూపాయల పైనే అప్పులు దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నాయి. మొత్తం 19,14,18,876 రూపాయలు ఆయన కట్టాల్సి ఉంది. మొత్తం మీద అటు ఆయన ఆస్తులు అప్పుల వివరాలు చూసాం. కానీ ఈ ఆస్తుల కోసమే భార్య తనను అబాసుపాలు చేస్తుంది, తనపైన రకరకాల కథనాలను కావాలనే ఆమె చెప్తూ ఉంది, తనపైన అసత్య ప్రచారం చేస్తుందంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆస్తుల వివరాలు కనుక చూస్తే కేవలం స్థిరాస్తులు మాత్రమే ఆయన పేరు మీద 3 ఇళ్ళున్నాయి, అవి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆస్తుల కన్నా అప్పులే అటు దువ్వాడ శ్రీనివాస్కి అధికంగా ఉన్నాయి. మరి నిజంగానే ఆస్తుల కోసమే దువ్వాడ వాణి ఈ ఆరోపణలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క మాధురి పైన కూడా దువ్వాడ వాణి చెప్తుంది తన భర్తకున్న ఆస్తులు చూసే ఆమె
కన్నేసింది, తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ. కానీ మాధురి మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. ఎక్కడా కూడా దువ్వాడ శ్రీనివాస్కు ఆస్తులు చూసి కాదు, తానే ఆయనకు 2 కోట్ల రూపాయలు ఇచ్చానంటూ చెప్తూ ఉంది ఇంటి నిర్మాణం కోసం. కానీ అఫిడవిట్లో ఎక్కడా కూడా 2 కోట్ల రూపాయల వివరాలైతే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ కూడా అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు. చూడాలి వివాదం ఎట్లా ముగిసిపోతుందో. ఇది దువ్వాడ శ్రీనివాస్కున్న ఆస్తులు, అప్పుల